రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకమైనటువంటి విచిత్రమైనటువంటి పోలీసింగ్ నడుస్తూ ఉన్నది. అది ఏ విధంగా అంటే మొన్న 20వ తారీఖు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో గత ప్రభుత్వంలో నిర్మాణమైనటువంటి బిల్డింగ్ల పర్యటనకు మేము పోయి అక్కడ ఉన్నటువంటి ఆ వసతులను కానీ వాటి రేవంత్ రెడ్డి రాబోతున్నటువంటి ఆ నేపథ్యంలో మా డిమాండ్స్ మా అంశాలను మేము మాట్లాడాలనే ఒక ప్రెస్ మీట్ తీసుకుపోయి మాట్లాడే సందర్భంలో మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద కేసులు కట్టడమే కాకుండా మా కారును కూడా తీసుకొని కారు మీద కేసు కట్టిరు అనేసి చెప్తా ఉన్నారు. ఈరోజు రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని మాట్లాడి నిన్నటి వరకు కోర్టుల నుంచి తెచ్చుకోవాలి, కారు సీజ్ అయిపోయింది అంటారు. అయ్యా, పోలీసు వాళ్ళు ప్రభుత్వం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రజలు కూడా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఏ విధంగానైనా టీఆర్ఎస్ కార్యకర్తలను గాని నాయకులను గాని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తూ ఈరోజు పోలీసింగ్ నడుస్తా ఉన్నది. కారు ఎందుకు సీజ్ చేసిరు, మరి ఏ నిబంధనల ప్రకారం ఏ సెక్షన్ల ప్రకారం కారు సీజ్ చేసిరు అంటే నీ కారులో కేసీఆర్ బొమ్మ దొరికిందని అంటున్నారు. కేసీఆర్ బొమ్మ దొరకడం నేరమా? కేసీఆర్ బొమ్మ పెట్టుకోవడం నేరమా? అది మన బాంబా మారణాయుధమా కేసీఆర్ బొమ్మ అంటే? ఈరోజు రకరకాల పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటారు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఫోటోలు పెట్టుకుంటారు, రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటారు, బీజేపీ వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు. మరి ఇంతమంది పెట్టుకుంటే కేవలం బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే ఎట్లా సీజ్ చేస్తారు? అంటే కాంగ్రెస్ నాయకుల బండ్లు సీజు కావు, బీజేపీ వాళ్ళ సీజు కావు, కేవలం కేసీఆర్ ఫోటో పెట్టుకోవడం నేరం అన్నట్టు మా మీద కేసులు కట్టడం కాకుండా మా కార్లను కూడా సీజ్ చేసి ఈరోజు కోర్టులకు తీసుకుపోయి ఇబ్బందులు పెడతామని అంటే ఎవరిని బెదిరియాలనుకుంటున్నారు ఈ పోలీసు వాళ్ళు? ఖచ్చితంగా